హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఇదిగోండి మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, బయటికి వెళ్తున్నాము. మా వారికి కుదరక మా అబ్బాయితో నన్ను పంపిస్తున్నారు. అదే అండి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా తగ్గలేదన్నమాట నాకు, అందుకే మళ్ళీ చూపించుకుందామని వెళ్తున్నాను అనమాట హాస్పిటల్కి. मालूम तुम्हाको एड्रेस है? डी मार्ट के बाद ही गली में। डी मार्ट है, उसके ऑपोजिट। సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఆవిడ ఇంకా తగ్గలేదని చెప్పాను. ఆవిడ ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ మార్చి ఇచ్చారనమాట. ఇంకా 10 డేస్కి రమ్మని చెప్పారు. సో ఇంకా చూపించుకొని నేను ఇంకా బయలుదేరుతున్నాం మేము. ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే బ్రెయిన్లో నరాల్లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ రావచ్చు, అలాగే బ్రెయిన్ డెడ్ కూడా అవుతుంది. ఇది చాలా సీరియస్ అయిపోయింది, మీరు నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పారండి డాక్టర్ గారు. సో అందుకని మళ్ళీ చూపించుకోవటానికి వచ్చానమాట. సో ఇప్పుడైతే మొత్తం చూసి అయిపోయింది, ఇంకా వెళ్తున్నాం మళ్ళీ ఇంటికి మేము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే అండి. నేను డైలీ రోజు చెట్లకి నీళ్ళు వేస్తుంటే ఈ పక్కన ఇంట్లో భజన జరుగుతుందండి. అక్కడ 10 మంది దాకా వస్తారు. సో వాళ్ళు చూసి మా చెట్లు బాగున్నాయని చాలా అప్రిషియేట్ చేస్తారనమాట నాకు. సో అందులో ఒక ఆవిడ మా ఇంట్లో లెమన్ గ్రాస్ ఉంది తెస్తాను అని చెప్పి తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయారనమాట. నేను లోపల వినిపించుకోలేదేమో. సో ఇప్పుడైతే ఇది లెమన్ గ్రాసు చాలా మంచిదండి. చూసారా, ఎండిపోయింది కూడా, చాలా మంచిగా వస్తుంది, స్మెల్ చాలా బాగుంటుంది. మనం టీ లాగా వాటర్ వేసి బాయిల్ చేసుకుని తాగితే లెమన్ పిండుకొని చాలా మంచిది హెల్త్కి. సో ఇప్పుడైతే నేను మట్టిలో పెట్టేసాను అనమాట. ఇలాగ పెడితే దోమలు కూడా రావండి, లెమన్ గ్రాస్ అంత మంచిది. ఇప్పుడైతే ఈ సీజన్లో చాలా కష్టం అండి సర్వైవ్ అవటం. చూద్దాం మరి ఎంతవరకు బతికిద్దో. ఇవి బయట కొనాలంటే చాలా రేట్ ఉండిద్దండి, అయినా ఎక్కడ దొరకట్లేదు. సో ఎలాగో తెచ్చిచ్చారు కాబట్టి చూద్దాం మరి ఎలా ఉండిద్దో. సో ఈరోజైతే నేను బీరకాయలతో 2 రెసిపీస్ చేశానండి. బీరకాయ తొక్కుతో పచ్చడి చేసి నువ్వులు వేసి చేశాను, చాలా టేస్టీగా ఉండిద్ది. సో అలాగే బీరకాయ కూర చేశాను. ఒక బీరకాయతో 2 రకాలుగా చేశాను అనమాట. పచ్చడిలో కొద్ది వేడిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది కదా. సో అందుకు కొద్దిగా మీగడ ఉంటే దాంతో నేను నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. సో ముందైతే నాకు నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తారో అస్సలు తెలియదండి. సో తర్వాత మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ కూడా ఇంతే, చక్కగా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తారు. సో అది చూసి నేర్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేనే ప్రిపేర్ చేసుకుంటాను. సో అలాగే ఇడ్లీ ప్రిపేర్ చేయడం కూడా వచ్చేది కాదు. ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేయాలి, రవ్వ ఎలా చేయాలో చక్కగా నాకు ఒకసారి కూర్చోబెట్టి ముందు నేర్పించారనమాట. ఇట్లాగా రవ్వని పిండి వేసి కలుపుకోవాలి అని చెప్పేసి. సో పెళ్ళైన కొత్తలో ఇంకా అప్పటి నుంచి నేను చూసి నేర్చుకుని ఇట్లాగా చేస్తున్నాను అనమాట. సో అయితే ఇప్పుడు ఇట్లాగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు చక్కగా 2 సార్లు వాటర్లో ఇలాగా చేసుకొని
కడిగి పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా మంచి స్మెల్గా బాగుంటుంది నెయ్యి. చాలా రోజులైనా సరే వాసన రాదనమాట, మంచిగా ఉంటుంది. ఇదైతే నేను పెరుగు మీద మీగడతో ప్రిపేర్ చేస్తున్నానండి నెయ్యి. చాలామంది పాల మీద ఉన్న మీగడతో కూడా ప్రిపేర్ చేస్తారు, కానీ పెరుగు మీద ఉన్న మీగడే బాగా అరిగిద్దంట. సో పాల మీద ఉన్న మీగడతో చేసిన నెయ్యి త్వరగా అరగదంట. సో పెద్దవారు చెప్పారు. అప్పటి నేను పెరుగు మీద ఉన్న మీగడతోనే ప్రిపేర్ చేస్తున్నాను నెయ్యిని. సో మా అమ్మాయికి తమలపాకులు తెమ్మంటే తెస్తుందనమాట. ఇందులో నెయ్యిలో తమలపాకులు వేసుకొని అలాగే కొద్దిగా హింగువ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. నెయ్యి అంటే స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. చాలా రోజుల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి తమలపాకులు వేసుకున్నా చాలా మంచిది. మంచి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది నెయ్యిలో. మంచిది అనమాట, జలుబుకి దగ్గుకి మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుందన్నమాట స్మెల్. సో ఇప్పుడైతే ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం ఒక డ్రై చేసుకున్న గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు ఫ్రెష్గా మంచి స్మెల్తో బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము ఇంకా భోజనాలకి కూర్చున్నాం అనమాట. నెయ్యి వేసుకొని చక్కగా బీరకాయ తొక్కుతో పచ్చడి చేశాను కదా, నువ్వులు వేసి, చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలకి కూర కంటే పచ్చడే బాగుందంట. సో అందుకు ఇంకా మేము భోజనం తినేస్తున్నాము నెయ్యి వేసుకొని. సో ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మా అమ్మాయికి హెయిర్ ప్యాక్ వేస్తున్నానండి. సో ఇప్పుడు వింటర్ సీజన్కి చుండ్రు అవన్నీ వస్తుంటాయి కదా, అందులో మా అమ్మాయి బుర్ఖా వేసుకొని ఉండిద్దిగా కాలేజ్కి పొద్దునుంచి సాయంత్రం వరకు. సో ఇంకా డాండ్రఫ్ అనేది వచ్చేసింది లైట్గా. సో అందుకోసమని ఇంకా హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో ఇందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేశానండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక హెయిర్ ప్యాక్ పెట్టాను, అది కూడా ఈ వీడియో లాస్ట్లో లింక్ పెడతాను చూడండి. ఇప్పుడైతే డాండ్రఫ్ పోవటానికి చేశానమాట. సో ఇందులో అయితే నిమ్మరసం, మెంతులు, మందారం ఆకులు, మందారం పువ్వులు, కొద్దిగా కుంకుడుకాయలు, అలోవెరా, ఉసిరికాయ వేసుకోవచ్చు, లేకపోతే ఉసిరికాయ పౌడర్ అయినా వేసుకోవచ్చు, వేపాకులు, ఇవన్నీ వేసి చక్కగా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి ఇట్లాగా వేసుకున్నానండి. డ్రైగా ఉండాలి, మంచిగా వాష్ అయిపోయి ఉండాలి. ఎంట్రుకలు అనేది డ్రై అయి ఉంటేనే మంచిగా స్కాల్ప్కి పట్టి బాగుంటుందన్నమాట. సో తర్వాత ఇలాగ క్యాప్ పెట్టేసుకోవాలి, లేకపోతే మాయిశ్చర్ పోయి డ్రై అయిపోయింది హెయిర్. సో ఈరోజు సండే అనమాట. సండే ఆఫ్టర్నూన్కి మా ఇంటికి మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారండి, మా పెద్దక్క వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. సో ఫంక్షన్కి పిలవటానికి వచ్చారు. వచ్చి చాలా రోజులు అయిపోయిందని చాలాసేపు వరకు చక్కగా మాట్లాడుకున్నామండి. ఈవినింగ్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాము, టైం అసలు తెలియలేదన్నమాట. సో అఖీకా ఫంక్షన్కి పిలవటానికి వచ్చారండి, అంటే పుట్టు ఎంటికలు ఫంక్షన్ అనమాట. సో ఇంకా ఈ పిల్లలైతే చక్కగా కాసేపు వరకు బాగా ఆడుకున్నారండి, ఎటువంటి గోల చేయకుండా చక్కగా టైం స్పెండ్ చేశారు వీళ్ళు కూడా. సో ఇలా జరిగిందనమాట ఈ డే. पेट में लगे जाते वो मेरे फ्रेंड्स खाते असल चीप क्वालिटी का खाना को खाते असल में मेरे बात भी सुनते नहीं। टीचर बोलते रहते उन स्नैक्स दे अम्मी भी बोलते नहीं, टीचर भी बोलते, टीचर अम्मी बोले समझे याद से मैं ना खाना को సో ఎలా ఉంది వీడియో? మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.